హే గైస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళా తిరుపతి వెళ్ళబోతున్నా. ఫస్ట్ అయితే టోటల్ లగేజ్ అంతా మా మాయ కారులో పెట్టేసి ఫ్యామిలీని ఎక్కించేసాం. మిగిలిన వాళ్ళంతా బైక్ మీద వైజాగ్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. మేమైతే నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ తీసుకున్నాం. ట్రైన్ పేరు తిరుమల ఎక్స్ప్రెస్. ఈచ్ టికెట్ 400 to 450 రూపీస్ పడుతుంది. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యాక మా కజిన్స్ తో యూనో గేమ్స్ ఆడుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశా. పక్కన మా ఫ్యామిలీ కూడా తగ్గట్లేదు, పేకాట ఆడేస్తున్నారు భయ్య. మనోళ్ళైతే యూనో గేమ్ ఆడి ఆడి బోర్ కొట్టి సైలెంట్ అయిపోయారు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. వైజాగ్ టు తిరుపతి వెళ్లే రూట్ లో కొన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్ ఉంటాయి. అనకాపల్లి, కాకినాడ, అన్నవరం, పిఠాపురం అండ్ మన అందరి ఫేవరెట్ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. నెక్స్ట్ విజయవాడ స్టేషన్ వచ్చేలోపు అందరం డిన్నర్ చేసేసాం. అంతా మా అమ్మమ్మ హోమ్ ఫుడ్ దయ్య. బాగా మెక్కిన తర్వాత ఇంక అందరికి స్లీప్ మోడ్. కొంచెంసేపటికి విజయవాడ స్టేషన్ వచ్చింది. 20 మినిట్స్ ట్రైన్ కదలకుండా ఉంది. హైడ్ అండ్ సిక్ బిస్కెట్ తింటూ తర్వాత వచ్చిన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూస్తూ టైం పాస్ చేసాం. ఇంకా లాస్ట్ గా తిరుపతి స్టేషన్ వచ్చేసింది. దర్శనం టికెట్స్ కోసం లైన్ లో ఉన్నాం. బట్ నాకు తెలిసింది ఏంటంటే మేము వెళ్ళిన రోజు దర్శనం టికెట్స్ అన్ని అయిపోయాయి, ఎల్లుండికి దొరికాయి. మరి ఈ 2 days ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకని అరుణాచలం ముందే వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. మరి ఆ వ్లాగ్ త్వరలో వస్తుంది. ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.